వీక్షకులందరికీ నమస్కారం. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మేక్ ఇన్ ఇండియా పిలుపునిచ్చారు. భారతదేశం నుంచి ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ అయిపోవడంతో ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువైపోతా ఉంది. 1,00,000 కోట్ల రూపాయల దిగుమతులు అయితే ఉదాహరణకి ఒక 70,000 కోట్ల రూపాయల ఎగుమతులు మాత్రమే చేస్తా ఉన్నారు. 30,000 కోట్ల డెఫిసిట్ వస్తూ ఉంది, వాణిజ్య లోటు. దీంతో రూపాయి వాల్యూ భయంకరంగా పడిపోతా ఉంది. అందుకే 145 కోట్ల జనాభా ఉన్నాం. మనం మన అవసరాలు తీర్చుకోవడంతో పాటు ఎగుమతులు పెద్ద ఎత్తున చేయాలి, లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. 1990లో దిగుమతి చేసుకున్న చమురికి, అంటే డీజిల్ పెట్రోల్కే విదేశీ మారక ద్రవ్యం చెల్లించే స్థాయి లేక భారతదేశానికి 250 టన్నుల బంగారాన్ని లండన్లో తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అంటే ప్రపంచ బ్యాంకు కూడా అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో 91లో రిఫార్మ్స్ ప్రారంభించారు. అన్ని రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాయి. చాలా రంగాలు మెరుగైన ఫలితాలు అందిస్తూ ఉన్నాయి. తాజాగా భారతదేశంలో ఐఫోన్స్ కూడా తయారవుతా ఉన్నాయి. భారతదేశంలో 3 ప్రాంతాల్లో ఐఫోన్స్ తయారు చేస్తూ ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఐఫోన్స్ ప్రపంచంలో అనేక దేశాలకు ఎగుమతి అవుతా ఉంది. గుండు సూది నుంచి విమానం దాకా అన్ని భారత్లోనే తయారు కావాలి అనేది మేక్ ఇన్ ఇండియా ఉద్దేశం. అయితే భారతదేశంలో విమానాల తయారీ చాలా స్వల్పంగా, హెలికాప్టర్లు, చిన్న చిన్న విమానాలు, HCL పరిశోధన చేసి కొంతవరకు ముందడుగు వేసింది. అయితే తాజాగా అదానీ గ్రూప్, ప్రపంచ కుబేరుడు టాప్ 10లో 10 మందిలో ఒక కుబేరుడుగా ఉన్నటువంటి అదానీ గ్రూపు విమానాల తయారీలో ప్రపంచంలోనే మంచి పేరున్న ఎంబ్రాయర్ రవాణా విమానాల తయారీలో పేరెన్నికగన్న ఈ సంస్థతో టైప్ అయి భారతదేశంలోనే విమానాల తయారీ రంగంలో రాబోయే 5 సంవత్సరాల్లో 90,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు అదానీ గ్రూపు ముందుకొచ్చింది. ఆ యొక్క ఏదైతే ఎంబ్రాయర్ ఉందో ఆ కంపెనీ విమానాల తయారీలో ఇప్పటికే మంచి పేరెన్నగన్నది. ఆ టెక్నాలజీ అంతా వాళ్ళ దగ్గర ఉంది. సదుపాయాలన్నీ, పెట్టుబడులన్నీ అదానీ సమకూర్చడం, ఆ సంస్థ సహకారంతో భారతదేశంలోనే విమానాలు తయారు చేయబోతున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో 2,000 సరుకు రవాణా విమానాలు ఉన్నాయి. దాదాపు 3,500 పౌర విమానాలు ఉన్నాయి. రాబోయే 4 సంవత్సరాల్లో భారతదేశంలో 300 విమానాశ్రయాలు మొత్తం టోటల్గా సిద్ధం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలతో కలిపి విమానయాన రంగం రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకి మధ్యలో కూడా కొనసాగబోతోంది. కనీసం 200 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే ఒక విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. వ్యవసాయ రంగంలో తగ్గిపోతూ ఇతర రంగాల్లో ఉద్యోగాలు పెరిగిపోవడం వల్ల విదేశాలకు ప్రయాణాలతో పాటు దేశీయంగా కూడా విమాన ప్రయాణాలు బాగా పెరిగాయి. దీంతో రాబోయే 5-6 సంవత్సరాల్లో భారతదేశంలో పౌర విమానాలు, రవాణా విమానాలు దాదాపు 3,500 విమానాలు అవసరం కాబోతుంది. అందుకే అదానీ దేశీయంగా విమానాల తయారీకి శ్రీకారం చుట్టారు. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే భారతదేశంలోనే అతిపెద్ద విమానాల తయారీ ప్రారంభం కాబోతోంది. అది ఏ ప్రాంతంలో కాబోతా ఉంది? ఆంధ్రప్రదేశ్లో అదానీ విమానాల తయారీకి కర్నూలు ప్రాంతాన్ని పరిశీలించారా? దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మరో వీడియోలో మనం తెలుసుకుందాం.